పాపము ఎప్పటికైనా వంతదుల్లా చేసిన తప్పు ఒట్టిగానే పోతుందా చెప్పుర్రి. మన పెద్దోళ్ళు కూడా ఉట్టిగానే ఏం చెప్పలే. ఇక గీ ముచ్చడి చెప్తే పక్కా నిజమే అనిపిస్తుంది. మరి మీరు చూడరాదుండ్రి. ఇక కథ ఏందంటే ఉత్తరప్రదేశ్ లా ఒక మోతవర్రి ఒక మనిషిని చంపి పోలీసులకు దొరకకుండా ఏకంగా 36 ఏళ్ల నుంచి పోలీసుల కండ్ల కారం కొట్టి తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇక మత్తు చూడుండ్రి, దొరకబట్టకుండా పేరు మార్చుకొని ఏరే మతంలోకి పోయిండు. ఏరేటి మనిషి లెక్క బతుకుతున్నాడు. అయినా ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు పోలీసులు. ఎంతటి దొంగనైనా షిప్పకూడు దినిపించవలసిందే. ఇక ఏమైందో చెప్తా ఇనుండ్రి. ఇక బరేలీలా ప్రదీప్ సక్సేనా అనేటైన సొంత తమ్మిన్నే మర్డర్ చేసిండులా. ఇక మరి చట్టం ఊకుంటుందా చెప్పుండ్రి. కోర్టు గీ మహానుభావునికి యావజ్జీవ శిక్ష వేసిందన్నట్టు. కానీ మనోడు తెలివిమంతుడాయే, మామూలుడా. జైలు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చి జంపు జిలాన్ అయ్యిండులా. ఇక గాడితోనే ఆగలేదు, పోలీసులకు దొరకొద్దని ఏకంగా మతమే మార్చుకున్నాడు. ప్రదీప్ సక్సేనాకి బదులు అబ్దుల్ రహీం అని పేరు పెట్టుకున్నాడు. మొత్తానికి మనోడు లారీ డ్రైవర్ అవతారం ఎత్తిండన్నట్టు. 36 ఏళ్ళు కాలర్ ఎగిరేసుకొని దర్జాగా బతికిండన్నట్టు. ఇక ఈడనే అసలు టిస్టు మొదలయ్యింది. కానీ ఇక అక్టోబర్ 16వ తారీఖు నాడు అలహాబాద్ హైకోర్టు పోలీసులకు క్లాస్ వీకింది. ఏంది మీ సంగతి ఏంది, గాడిని పట్టుకొస్తారా లేకుంటే మిమ్మల్నే లోపలేయమంటారా అని గట్టిగా అరుచుకునే వరకల్లా ఇక పోలీసులకు చలి జ్వరం పుట్టిందనుకో రాదుండ్రి. పాత పైళ్ళన్నీ తిరిగేసి మళ్ళేస్తే ఇక తీగ లాగితే డొంక కదిలినట్టు అయిందనుకో రాదుండ్రి. ఆ మహానుభావుని ఇంకో తమ్మిని పట్టుకుంటే అసలు కథ అంతా బయట పెట్టిండు. ఇక పోలీసులు పక్కా పిలాన్ వేసి అత్తగారింటికి పట్టుకొచ్చి వాళ్ళ స్టైల్లో మర్యాదలు చేస్తే, ఓ సారో నన్ను కొట్టకుండ్రి సారో, నేనే మీరు దొరకబట్టే దొంగగాన్ని, గా బద్మాషి గాన్ని నేనే అని ఇక మొత్తంగా అక్కిండనుకో రాదుండ్రి. ఇప్పుడు కాలే కుర్తుల పట్ట వెళ్ళుకోలిగే. ఇగో మరి చట్టం ఎవ్వరిని వదిలిపెట్టదు. పాపము ఎప్పటికైనా వండుతుందంటే గిదే మరి. ఇగో గిదుల్లా ముచ్చట మరి.